హలో అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజైతే నేను ఫుడ్ ప్యాచెస్ వాడానండి. దాని గురించి చిన్న డెమో వీడియో అండి. అంటే నేను వెస్టేజ్ కంపెనీ వారిది డీటాస్ ఫుడ్ ప్యాచెస్ అనేది వాడానండి. ఇదైతే నేను ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. ఇది వాడిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తున్నాను. అసలు ఈ ఫుడ్ ప్యాచెస్ వాడిన తర్వాత చాలా యాక్టివ్గా ఉందండి నా బాడీ అయితే. నేను అంతకుముందు చాలా బద్ధకంగా ఉండేదాన్ని, పని చేయడానికి చాలా కష్టంగా ఉండేది. అసలు లేవడానికి నుంచి 4 అడుగులు వేయడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉండేది. అలాంటిది నేను ఫుడ్ ప్యాచెస్ వాడిన తర్వాత చాలా బాగుందండి. నేను చురుగ్గా పని చేసుకోగలుగుతున్నాను, ప్రొద్దుటే లేవగలుగుతున్నాను, ఇంకేమన్నా పని ఉన్నా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాలో వచ్చింది. కాబట్టి ఇది 3 రోజులు వాడిన తర్వాత నేను మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను అనమాట. సో దీనివల్ల యూసేజ్ ఏముందంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిక్ కంటెంట్ని కానీ, డెడ్ సెల్స్ని కానీ, మల్లాలు కానీ బయటికి పంపించేస్తుందండి. ఇది మనం శరీరంలో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనం అదిగోండి అరిపాదాల మీద కానీ, మోకాళ్ళ పైన కానీ, ఇలాగా షోల్డర్స్ పైన కానీ, పీక్ మీద కానీ, ఇక్కడ కంఠం దగ్గర కానీ, పొట్ట మీద కానీ, ఇంకా ఇట్లా పొట్ట మీద కానీ, ఇలా అరిచేతుల్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చండి. అంటే దీన్ని అలా వేసుకోవడం వల్ల కొంచెం మనం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదండి. అంటే పడుకున్నప్పుడు మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది కదండి. ఇక్కడ కానీ పొట్ట మీద కానీ, మన అరిచేతుల మీద కానీ వేసుకున్నప్పుడు మనం కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. కాబట్టి నేను నైట్ టైం యూస్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువగా అరికాలికే వేసుకుంటున్నాను అండి. అది చాలామంది అరికాలికే వేసుకుంటారు. అంటే అక్కడ వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. సో మనం వేసుకునే చోట కూడా ఎటువంటి చిన్న గాయం కూడా ఉండకూడదండి, పగులు కూడా ఉండకూడదు. సో ఇది నైట్ టైం అయితే వేసుకోవాలండి. శుభ్రంగా కాళ్ళు అయితే తుడిచేసుకుని, పొడిగొట్ట పెట్టుకుని తుడిచేసుకున్న తర్వాత దాన్ని మనం వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీనివల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. వెయిట్ లాస్ అవుతామని ఒకసారి తగ్గిపోదండి. మనం క్రమంగా మన బాడీలో ఉన్న, చెప్పాను కదండి ఇందాక, నాకు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, అట్లా ఉందండి. దీంతోపాటు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది 5 సెట్స్ కింద ఇస్తారండి. దీంట్లో మొత్తం 10 ప్యాచెస్ ఉంటాయండి. మనకి నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ తక్కువ షీట్స్ ఉంటాయి. ఇలా షీట్స్ కింద ఇస్తారు. మీకు చూపిస్తానండి నేను వేసుకున్నది ఏంటి అనేది అంతా చూపిస్తాను. ఇట్లాగా గమ్ స్టిక్కర్స్ లాగా ఇస్తారనమాట. ఇందులో ప్యాచెస్ ఉంటాయండి. ఇంకొకటి, మీరు వాడిన తర్వాత ఇట్లా ప్యాకింగ్లో ఉంటుంది. ఇది వేసుకునేటప్పుడు మట్టిగానే చంపాలి, చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత చేతులు కడుక్కోవడమో లేదా గ్లౌజెస్ వేసుకోవడమో చెయ్యండి. ఇందులో 2 ప్యాచెస్ ఉంటాయి. మీకు వేసుకుని మీకు చూపిస్తాను, వీడియో పెడతాను. ఇది వేసుకునేటప్పుడు నైట్ టైం వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారుజామున తీసేసుకుని ఒక పాలిథిన్ కవర్లో అయితే పెట్టేసుకుని దాన్ని మళ్ళీ కాల్చివేయడమో లేకపోతే ఇంకా మట్టిలో పూడ్చిపెట్టడమో లేదా కాలువల్లో అట్లా కలిపేయడమో చేయండి. అంటే అది బయట పాడేయడం వల్ల మళ్ళీ ఏ కుక్కలో మళ్ళీ కోళ్ళో ముట్టుకుంటే మళ్ళీ అవి చనిపోయే ప్రమాదం. అంటే మన బాడీలో ఉన్న విషయం అటువంటిదండి. చూడండి, మీకు కోళ్ళు తిరిగిన చోట, కుక్కలు తిరిగిన చోట, మళ్ళీ ఇంకా గేదెలు ఇంకెటువంటివన్నీ తిరిగిన చోట గడ్డి మొలుస్తుంది, కానీ ఒక మానవుడు నడిచిన చోట గడ్డి మొలవదు. అంటే మనిషి ఒంటిలో విషం అంత ప్రమాదకరమైందన్నమాట. అందుకని మన బాడీ ఒంటిలో ఉన్నటువంటి ప్రతి అవయవం నుంచి విషాన్ని బయటికి వదులుతుంది కాబట్టి సో దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీన్ని వాడిన తర్వాత మటుకి చాలా ప్రయోజనం ఉందండి. సో మీకు ఆ వీడియో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను వేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లో ఇలాగా గమ్ షీట్స్ అనేవి ఉంటాయండి. వీటిని పైన ఉన్న పేపర్ లేయర్ లాగా ఉంటుంది, అదైతే ఫస్ట్ మిడిల్లో తీసేసుకోండి. దాని మీద మనకి అందులో ప్యాకెట్లో 2 ఇస్తారండి. ఆ 2 కాళ్ళకి కదా, 2 కాళ్ళకి 2 అన్నట్టు ఇస్తారు ఒక్కొక్క ప్యాకెట్లో. ఓపెన్ చేసిన తర్వాత దాని వెస్టేజ్ కంపెనీ అని గోల్డ్ కలర్లో ఉంది చూసారా, అది అడుగు వైపున, అంటే గమ్ము వైపున అడుగు వైపునకి అంటించేసుకోవాలన్నమాట దాన్ని ఫుల్గా. అలాగే దాన్ని తీసుకెళ్ళి కాళ్ళ మీద అలాగే పెట్టి ప్రెస్ చేసుకుంటా దాన్ని అయితే ఈ మిగతా వైపులో ఉన్న పేపర్ ఇప్పుడు రిమూవ్ చేసేసుకుని 2 వైపులా దాన్ని గమ్ముతో అతికిచ్చేసుకోండి శుభ్రంగా, గట్టిగా, అంటే ఊడిపోకుండా గట్టిగా అయితే మనం దాన్ని అంటించేసుకుంటే కాలుకి అలా స్టిఫ్ అయిపోయి ఉంటుంది, మనకి కదలదు.
నైట్ టైం పడుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చక్కగా 2 కాళ్ళకి అలాగ అంటించేసుకోండి. నేనంటే ఇప్పుడు నా కాళ్ళకి వేసుకునేదే మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఇలా వాడానండి. వాడిన తర్వాత అయితే నాకు చాలా ఫ్రీగా అనిపించింది. మన బాడీలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించడానికండి ఇది ముఖ్యంగా మనం వేసుకునేది. ఇదిగోండి ఇక్కడ 2వ కాలుకి కూడా వేసుకుంటున్నాను అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత తెల్లవారు మళ్ళీ మనం తీసేసేటప్పుడు వైట్ కలర్లో ఉన్నదంతల్లా మనకి బ్లాక్ కలర్ లాగా అయిపోతుంది అనమాట. అందులో ఉన్న బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తాయని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదిగోండి ఇలాగ మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. దీన్ని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసేయాలండి. సో ఇదండి ఇవాళ వీడియో అయితే నేను డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వెస్టేజ్ కంపెనీ వాళ్ళదైతే వాడాను. మీకు నచ్చితే మీరు తప్పనిసరిగా వాడండి. దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మన బాడీలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించడానికి, మన బాడీ డీటాక్స్ అవ్వడానికి మట్టుకే ఇది యూజ్ అవుతుందండి. సో ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇన్ని రకాలుగానే వాడుకోవచ్చు. సో వీడియో నచ్చిందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్.